వాళ్ళైతే పెడుతున్నాం అన్న. దీంట్లో అయితే బరిచలలు బాగున్నాయి అంట, చూద్దాం. వాళ్ళైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. ఇటు బయట మనకి కొంచెం దీంట్లో బరిజాలలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి లొకేషన్ ఎలా ఉందో, మంచి లుక్. పెద్ద చేపలకు రాలేదు, ఓన్లీ సన్న చేపలకు వచ్చాం. చాలా రోజులు చేపలు తిని, అది కూడా సన్న చేపలు. పెద్ద చేపలు అంటే మార్కెట్లో దొరుకుతాయి కాబట్టి తెచ్చుకుంటాం. ఇవి సన్న చేపలు దొరకవు, దొరికినా కూడా వాళ్ళు ఎక్కడంటే అక్కడ తీసుకొస్తారు. ఇదైతే ఫ్రెష్గా కంపదాకా అయితే పెట్టాము. బెండ్లు కనబడుతున్నాయి, శాతమైన కొత్త ఇప్పుడు చేపలు. ఒక్క 10 నిమిషాలు, ఒక 20 నిమిషాల తర్వాత చూద్దాం ఏమాత్రం పడతాయో. దీంట్లో బాతులు అంటే ఒక పెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్, చూపిద్దాం అనుకున్నాను కానీ కనపడలా. సరే, చేపలు పడిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. చిన్ని చిన్ని చేపలు మనం కాబట్టి ఫ్రెండ్స్, మనకు కావాల్సిన సన్న చేపల కర్రీ అయితే తయారైపోయింది. చూడండి ఎలా ఉందో. అయితే దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడైతే చూద్దాం. మనం అయితే ఒకసారి చూడండి. కర్రీ అయితే మా ముగ్గురికే కాబట్టి కొంచెం తక్కువగా చేసుకున్నాం. రేర్ దొరకడం ఈ చేపలు. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా మనం అయితే ఉదయాన్నే అయితే తింటే మటుకు భలే ఉంటుంది ఈ కర్రీ అనేది. కానీ మనం అయితే ఆగలేక ఇంకా ఇప్పుడైతే తినేస్తున్నాం. చూడండి, ఇదిగో ముక్క చూడండి ఎలా ఉందో. ఈ ముక్కని ఇలా అన్నంలో పెట్టుకొని తింటే టేస్ట్ అయితే భలే ఉంటుంది. బాగానే ఉంది. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.